దునియాలనే పేరున్న చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ఇప్పుడు తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను పెడుతుందట. అగో అంత పెద్ద కంపెనీ హైదరాబాద్లో సెంటర్ పెడుతుందా? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడండి, మీకే తెలుస్తుంది. బయట దేశం టూర్కు పోయిన కానుంచి దేశంలోనే పేరున్న కంపెనీలతోని పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పనిలో సీఎం రేవంత్ రెడ్డి సార్ జోరు మీద ఉన్నాడు కదా. మొన్నటి సంది మస్తు కంపెనీలతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి చర్చోపచర్చలు జరిపి ఒప్పందాలు కూడా చేసుకుంటాట. ఇప్పుడు దునియాలోనే ఫేమస్ అయిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నాడట. హైదరాబాద్ పట్టణంలో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ కంపెనీ పెట్టి మస్తు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే పనిలో పడ్డాడట. ఇట్లా వాళ్ళ ఆఫీసర్లతోని అందరితోని కలిసి మాట్లాడి మొట్టమొదలు భారతదేశంలోనే మొదలు తెలంగాణ గడ్డ మీద ఉన్న హైదరాబాద్ పట్టణంలోనే ఆ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారంటే చాలా సంబరం అనిపిస్తున్నదని అనుకొచ్చిండట. బయట దేశం పోయిన సీఎం సార్ను చూసేందుకు అక్కడికి మస్తు మందే పోయిండ్రట. ఆడనే చార్లెస్ కంపెనీ సార్లను కలిసిండట. ముఖ్యమంత్రి అయిన తొలతల కూడా మస్తు కంపెనీలు పట్టుకొస్తా అని గాలి మోటార్లు పోయిండు. అవన్నీ గాలి మాటలే అయినాయి. మళ్ళా ఇంత పెద్ద కంపెనీతోని చర్చలు జరిగినాయి. మరి వాళ్ళు కంపెనీ పెట్టేందుకు ముగ్గు ఎన్నడు పోస్తారో, ముహూర్తం ఎప్పుడు సాగుతారో, తెలంగాణ సర్కార్ ఆ కంపెనీలకు ఎడ జాగా చూపిస్తుందో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.